ఈ వీడియో మీకు పూర్తిగా అర్థం అవ్వాలి అనంటే ముందుగా పార్ట్ 1 చూడండి. ఒక లైక్‌తో ఈ వీడియోని మొదలుపెట్టండి. రాము, రాణి, గంగ, మంగ చుట్టుపక్కల ఉన్న అన్ని ఊర్లు తిరిగి తిరిగి చాలా అలసిపోయారు. ఎండ తట్టుకోలేక ఒక పెద్ద చెట్టు కింద నలుగురు కూర్చున్నారు. రాణి ఇలా చెప్పింది, మళ్ళీ లక్ష్మి దొరుకుతుందో లేదో, ఊరి వాళ్ళందరూ మన కోసమే చూస్తున్నారు. ఇలా ఇంకా ఎన్ని రోజులు తిరగాలో అని చెప్పింది. గంగా ఇలా అంది, అవునరా, లక్ష్మి కోసం తిరుగుతూనే దసరా సెలవులు కూడా అయిపోతున్నాయి. లక్ష్మి ఉంటే మనమంతా కలిసి పక్క ఊరి తిరణాలకు వెళ్లే వాళ్ళం. అది వినగానే మంగ వెంటనే ఇలా అంది, తిరణాలు కాదు, మనమైతే చెరువులో ఈతకే వెళ్లే వాళ్ళం అంది. అంతే, మళ్ళీ ఇద్దరి మధ్య గొడవలు పెరిగాయి. అప్పుడు రాము ఒక్కసారిగా లేచి గట్టిగా అరిచాడు, మీ గొడవలు ఇప్పుడు కాదు, ముందు వచ్చిన పని చూద్దాం అని గట్టిగా అరిచాడు. ఆ శబ్దం అడవంతా మారుమోగింది. అప్పుడే ఆ చెట్టు మీద నుంచి ఒక వింత శబ్దం వినిపించింది. చెట్టు కొమ్మల మధ్య ఏదో కదిలింది. తర్వాత ఒక భయంకరమైన ఏడుపు. ఒక దెయ్యం చెట్టు మీద నుంచి లేచి ఏడవడం మొదలుపెట్టింది. రాము, రాణి, గంగా, మంగ ఒక్కసారిగా భయపడ్డారు. గుండెలు వేగంగా కొట్టుకున్నాయి. కాళ్ళు కదలలేకపోయాయి. కానీ కొద్దిసేపటికి రాము ధైర్యం తెచ్చుకున్నాడు. అతడు ముందుకు వచ్చి ఇలా అడిగాడు, ఎందుకు ఏడుస్తున్నావు, ఎవరు నువ్వు అని అడిగాడు. రాణి, గంగ, మంగ కూడా భయం దాటుకొని ఆ దయ్యాన్ని చూస్తూ నిలబడ్డారు. అడవిలో నిశ్శబ్దం. దయ్యం ఏడుపు మాత్రమే వినిపిస్తుంది. అప్పుడు ఆ దయ్యం మెల్లగా మాట్లాడింది, నేను దయ్యాన్ని కాదు అని చెప్పగానే నలుగురు ఒకరినొకరు చూసుకున్నారు. నేను నా భర్త దేవలోకం నుంచి ఈ భూలోకాన్ని చూడడానికి వచ్చాం. కానీ మాకు తెలియకుండానే ఒక మాంత్రికుడు మా వెంట పడ్డాడు. నా భర్తను బలి ఇస్తే నాకు అపార శక్తులు వస్తాయని భావించి నా భర్తను ఒక చోట ఉన్న గుహలో బంధించాడు. నన్ను చూసి భయపడటానికి నాకు ఈ రూపం ఇచ్చాడు. అందుకే అందరూ నన్ను చూసి దెయ్యం అనుకొని పారిపోతున్నారు. ఈ విషయం ఎవరికైనా చెప్పాలని ఎంతో ప్రయత్నించాను. కానీ మనుషుల దగ్గరికి రాగానే భయంతో పారిపోతున్నారు అని చెప్పి ఆమె మళ్ళీ ఏడవడం మొదలుపెట్టింది. నాకు ఏం చేయాలో తెలియక ఇక్కడ చెట్టు కింద కూర్చొని ఏడుస్తున్నాను. రాము కళ్ళల్లో జాలి అనిపించింది. మాకు సహాయం చేయండి, నా భర్తను కాపాడండి. ఆ మాంత్రికుడు ఇప్పుడు ఊర్లో లేడు. వాడు తిరిగి వచ్చేలోపు ఆ గృహలోనికి వెళ్ళగలిగితే నా భర్తను విడిపించవచ్చు అని ఆమె చేతులు జోడించి వేడుకుంది. అడవి అంతా ఒక్కసారిగా నిశ్శబ్దమైంది. రాము, రాణి, గంగా, మంగ ఒకరినొకరు చూశారు. ఆమె చూపించిన దారిలో రాము, రాణి, గంగా, మంగ కొంత దూరం నడిచారు. చుట్టూ అడవి మెల్లగా గాఢంగా మారింది. అంతలో పాత గోడలతో ఉన్న ఒక గుహ కనిపించింది. అందరూ జాగ్రత్తగా లోపలికి వెళ్లారు. అక్కడ ఆమె భర్త బంధించబడి ఉన్నాడు. రాము ధైర్యంగా ముందుకు వెళ్లి ఆ బంధనాలను విప్పాడు. కొద్దిసేపట్లోనే ఆమె భర్తను సురక్షితంగా బయటకు తీసుకువచ్చారు. అప్పుడు ఆ ఇద్దరు ఒక్కసారిగా వారి అసలు రూపాలలోకి మారిపోయారు. వారి చుట్టూ ఒక వింత వెలుగు మెరిసింది. మీరు మాకు చేసిన సహాయం మేమెప్పటికీ మర్చిపోలేము అని వారు అన్నారు. మీకు ఏం కావాలో కోరుకోండి అని రామును అడిగారు. రాము కాస్త ఆలోచించి ఇలా చెప్పాడు, మా ఊర్లో లక్ష్మి అనే ఆవు మాయమైంది. దానికోసం మేము వెతుకుతున్నామని చెప్పాడు. అది విన్న వెంటనే వారు ఒక చిరునవ్వు నవ్వారు. లక్ష్మి ఎక్కడ ఉందో మాకు తెలుసు అని చెప్పి రామును, రాణిని, గంగామంగలను తనతో పాటు తీసుకెళ్లారు. కొంత దూరం వెళ్ళాక ఒక పేద రైతు ఇంటి దగ్గర ఆగారు. ఇక్కడే లక్ష్మి ఉంది, ఒక పేద రైతు దాన్ని తీసుకువచ్చాడు అని చెప్పి వారు మాయమయ్యారు. ఇంటి లోపల చూసేసరికి లక్ష్మి కట్టేసి ఉంది. రాము వెంటనే ఆ రైతుని ఇలా అడిగాడు, మా లక్ష్మిని ఎందుకు తీసుకువచ్చారు అని. ఆ రైతు కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. ఈ సంవత్సరం పంట సరిగ్గా పండలేదు. కుటుంబాన్ని పోషించడం కష్టమయ్యింది. మీ ఊర్లో లక్ష్మి ఉందని తెలుసుకొని దాని పాలతో కుటుంబాన్ని కాపాడుకోవాలని ఇక్కడికి తీసుకువచ్చాను అని చెప్పాడు. రాము మెల్లగా ఇలా అన్నాడు, లక్ష్మి మా ఊరికి ప్రాణం లాంటిది. మేము దాన్ని ఒక మనిషిలా చూసుకుంటాం. ఇప్పుడు ఊరంతా లక్ష్మి కోసం ఎదురు చూస్తుంది. మాతో పాటు రండి, మా ఊరి వాళ్ళు మీకు తప్పకుండా సహాయం చేస్తారు అని చెప్పాడు. రైతు దానికి ఒప్పుకున్నాడు. రాము లక్ష్మిని తీసుకొని అందరితో కలిసి తిరిగి ఊరికి వెళ్ళాడు. లక్ష్మిని చూసిన ఊరి వాళ్ళందరూ ఎంతో సంతోషించారు. ఆ పేద రైతుకు ధాన్యం ఇచ్చి సహాయం చేశారు. ఊరంతా మళ్ళీ ఆనందంతో నిండిపోయింది. కానీ
అదే సమయంలో ఆ మాంత్రికుడు తిరిగి ఆ గుహకి వచ్చాడు. తన మంత్రాలు పని చేయకపోవడంతో అతడు తీవ్ర కోపానికి గురయ్యాడు. అంతలో ఒక గుడ్లగూబ వచ్చి అతని చెవిలో ఇలా చెప్పింది. రాము, రాణి అలాగే గంగా, మంగ అనే పక్షులు వారిని విడిపించాయి అని చెప్పింది. అది విన్న మాంత్రికుడు భీకరంగా అరిచాడు. వాళ్ళు ఎక్కడ దాక్కున్నా వెతికి పట్టుకుంటాను అని చెప్పి అన్ని ఊర్లు తిరుగుతూ వాళ్ళ కోసం వెతకటం ప్రారంభించాడు. మాంత్రికుడికి రాము, రాణి, గంగా, మంగ ఎలా తెలిసారు? అసలు వాళ్ళు మళ్ళీ దొరికారా లేదా? మాంత్రికుడు వాళ్ళను ఏం చేయబోతున్నాడు? ఈ కథలో ఇంకా ఎలాంటి మలుపులు ఉన్నాయో తెలుసుకోవాలంటే నెక్స్ట్ వీడియోలో చూద్దాం. ఈ కథ మీకు నచ్చితే దయచేసి ఒక లైక్ చేయండి. ఇలాంటి కథలు మిస్ కాకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ కథ ఎలా ఉందో మీ అభిప్రాయాన్ని కామెంట్లో తప్పకుండా చేయండి.